సంచలనం రేపుతోంది. సత్యసాయి జిల్లా సోమందేవ్పల్లిలో ఈ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మణికంఠ నగర్లో నవవధువు హర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణమూర్తి వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షితకు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తితో ఆగస్టు 4న ఉదయం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన రోజు సాయంత్రమే అనుమానాస్పద స్థితిలో హర్షిత మరణించింది. మృతదేహం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హర్షిత మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవవధువు హర్షిత మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. అయితే అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది? ఎందుకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది? ఏదైనా బలమైన కారణం ఉందా? తను ఇంట్లో చెప్పుకోలేని కారణాలతో ఏమైనా ఇలాంటి దారుణానికి పాల్పడిందా? లేకపోతే ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా తన విషయంలో అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్ళైన మొదటి రోజే రాత్రి కల్లా ఆ యువతి ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. కారణం ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు మనతో. చల్లనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? అంటే మొదటి రోజు రాత్రి కల్లా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అసలు ఏ స్థితిలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఈ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పెళ్లి సంఘటన, పెళ్లి జరిగిన ఉదయం పెళ్లి జరిగింది, రాత్రికి పెళ్లి కూతురు విగత జీవిగా మారడం అనేది చాలా విషాదాన్ని నింపుతోంది. మొత్తం మీద ఈ రెండు కుటుంబాల్లోనే కాకుండా పెళ్లికి వచ్చిన బంధువులు కావచ్చు, అంటే గ్రామంలో కావచ్చు, చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే ఉందో ఈ పెళ్లి కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ రెండు ఇరు కుటుంబాలు కూడా మాట్లాడుకున్న తర్వాతనే పెళ్లి ముహూర్తం నిర్ణయించుకొని పెళ్లికి వరకు వెళ్ళినటువంటి నేపథ్యం అని చెప్పి ఇప్పటికే బంధువులు చెప్తున్నారు. అయితే మరి ఏం జరిగింది పూర్వాపరాలు అంటే మాత్రం పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే పూర్తి విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే పెళ్లి కూతురు ఏకంగా ఉరి వేసుకొని చనిపోవడం, ఆ పెళ్లికి ముందు ఏదైనా తనకి ఇష్టం లేదు, లేకపోతే ఇది ఇతరత్ర ఏదైనా కారణాలున్నా ముందుగానే చెప్తుంటే ఈరోజు ఇంతటి, ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు కూడా ఒకటే కూతురు, ఈ పెళ్లి కూతురు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అందులో పిఎం కూడా పంపించే పరిస్థితి. అందులో ముఖ్యంగా ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ కాల్స్ కూడా ఎంక్వైరీలో ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. నందు, అంటే తల్లిదండ్రులు కానీ లేదంటే బంధువులు కానీ ఏమైనా చెప్తున్నారా? సమస్య ఏమై ఉండొచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా? ఇంతవరకు అయితే, ఎందుకంటే బంధువులు కానీ ఎవరు కానీ మీడియా వాటితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఎవరు స్పందించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఎందుకంటే ఏదైతే ఆ సంఘటన నుంచి ఇంకా వాళ్ళు తేరుకోలేనటువంటి పరిస్థితి. అమ్మాయి ఎలా చనిపోతుంది అనేది అసలు ఇప్పటికి కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఇంట్లోకి వెళ్ళి ఏకంగా ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోవడం అనేది ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా డైజెషన్ కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ షాక్ లో ఉన్నారు ఇప్పటికీ. ఎందుకంటే బాగేపల్లికి చెందిన నాగేంద్రతో వివాహం అనేది కూడా, ఎందుకంటే మేము అన్ని మాట్లాడే చేసాము, అందరినీ ఇష్టాలు కనుక్కుందాం అన్నట్టు కూడా తల్లిదండ్రులు వాళ్ళ బంధువులతో చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నవవధువు ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణాలు అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు. మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం ఆ యువతిని, ఆ జంటని చూస్తున్నాం, అప్పుడే పెళ్ళైన జంట. మరోవైపు కింద ఉన్నటువంటి ఫోటో చూడొచ్చు మనం, ఆ ఇంటికి సంబంధించిన ఫోటో. ఇంకా ఆ శుభకార్యానికి కట్టిన తోరణాలు అలాగే ఉన్నాయి. అక్కడ పూసినటువంటి పసుపు కుంకుమ అలాగే ఉంది. ఏర్పాట్లన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా బంధువులు కూడా ఇంకా పూర్తిగా తిరిగి ఇళ్ళకి వెళ్ళలేదు. కానీ ఈలోపే ఆ యువతి అప్పుడే మొదలైనటువంటి పెళ్లి జీవితం అంతలోనే ముగిసిపోయింది. పన్నంటి కాపురం కొనసాగించాల్సినటువంటి జంట ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఏం కారణంతో ఆ యువతి తన ప్రాణాలను తీసుకుంది అనేది తెలియడం లేదు. ఎవరికి ఏమీ చెప్పలేదు. ఆ పెళ్లి ఫోటోల్లో కానీ లేదంటే అక్కడ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అంతా బాగానే ఉంది, అంతా సంతోషంగానే ఉంది అనుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ యువతి విగత జీవిగా కనిపించడంతో అందరూ షాక్కు గురైన పరిస్థితి. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అదేంది ఇప్పటి వరకు అంతా సంతోషంగా ఉంది కదా, ఏమైంది సడన్గా అంటూ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులకు కాల్ చేశారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కానీ ఏమీ అంతుబట్టని పరిస్థితి. ఆ యువత అసలు ఎందుకు ఇలాంటి బలవన్మరణానికి పాల్పడింది? మరోవైపు ఇది బలవన్మరణమా లేకపోతే ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు పెద్దగా బయటికి మాట్లాడట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు బాధలో ఉంటారు, బయటికి మాట్లాడడం లేదు. ఏం జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు చెప్తామంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే పెళ్లి జరిగినటువంటి మొదటి రోజు రాత్రిలోపే ఆ యువతి ఇలా బలవన్మరణానికి పాల్పడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగి ఉండొచ్చు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలీసులు త్వరలోనే ఛేదిస్తామని చెప్తున్నారు. పెళ్లైన మొదటి రోజే నవవధువు అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. సత్యసాయి జిల్లా సోమందేవ్పల్లిలో ఈ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మణికంఠ నగర్లో నవవధువు హర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణమూర్తి వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షితకు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తితో ఆగస్టు 4న ఉదయం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన రోజు సాయంత్రమే అనుమానాస్పద స్థితిలో హర్షిత మరణించింది. మృతదేహం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హర్షిత మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవవధువు హర్షిత మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. అయితే అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది? ఎందుకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది? ఏదైనా బలమైన కారణం ఉందా? తను ఇంట్లో చెప్పుకోలేని కారణాలతో ఏమైనా ఇలాంటి దారుణానికి పాల్పడిందా? లేకపోతే ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా తన విషయంలో అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్ళైన మొదటి రోజే రాత్రి కల్లా ఆ యువతి ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. కారణం ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చల్లనాయుడు ఉన్నారు మనతో. చల్లనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? అంటే మొదటి రోజు రాత్రి కల్లా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అసలు ఏ స్థితిలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఈ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పెళ్లి సంఘటన, పెళ్లి జరిగిన ఉదయం పెళ్లి జరిగింది, రాత్రికి పెళ్లి కూతురు విగత జీవిగా మారడం అనేది చాలా విషాదాన్ని నింపుతుంది. మొత్తం మీద ఈ రెండు కుటుంబాల్లోనే కాకుండా పెళ్లికి వచ్చిన బంధువులు కావచ్చు, లేదంటే గ్రామంలో కావచ్చు కానీ చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే ఉందో ఈ పెళ్లి కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఇరు కుటుంబాలు కూడా మాట్లాడుకున్న తర్వాతనే పెళ్లి ముహూర్తం నిర్ణయించుకొని పెళ్లికి వరకు వెళ్ళినటువంటి నేపథ్యం అని చెప్పి ఇప్పటికే బంధువులు చెప్తున్నారు. అయితే మరి ఏం జరిగింది పూర్వాపరాలు అంటే మాత్రం పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే పూర్తి విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే పెళ్లి కూతురు ఏకంగా ఉరి వేసుకొని చనిపోవడం, ఆ పెళ్లికి ముందు ఏదైనా తనకు ఇష్టం లేదు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలున్నా ముందుగానే చెప్తుంటే ఈరోజు ఇంతటి, ఎందుకంటే